3 బోట్లను సిలికాన్ థ్రెడ్తో కట్టడి పెట్టారంటే అవి మనం చూస్తుంటాం. ఈ స్థాయి భారీ బోట్లను ఎప్పుడు కూడా లింక్స్ ఉన్న వాటికి కడుతుంటారు. ఇనప ఏమంటారు లింక్స్ ఉన్నటువంటి వాటికి కడుతుంటారు లంగర్కి. కానీ 3 బోట్లను ఒకదానికొకటి అంత ఈజీగా ఫ్లో అయ్యే విధంగా కట్టారు. ఇవన్నీ కూడా మేము విచారణలో ముందు మేము కాదనుకున్నాము, ఇప్పుడు వచ్చేవారు కంప్లైంట్ చేయలేదు, ఇవన్నీ వినిపిస్తున్నాయి. గత అధికార పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలు చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అమ్మా ఆశా గారు, మీకు ప్యానల్ నుంచి పెద్దలు, వైసీపీ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకారావు మాజీ గారు, అలాగే టీడీపీ నాయకులు అన్న జగడా సత్యనారాయణ గారు, మరొక జర్నలిస్ట్ రామకృష్ణ గారు, అలాగే ఐనీస్ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. అమ్మ ఆశా గారు, నిజంగా ఒక విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క బుడమేరు వరద పొంగి దాదాపు 11,43,000 క్యూసెక్కుల నీరు మరి ప్రవహించినటువంటి పరిస్థితి. దాదాపు 36 మంది ఈ యొక్క వరదల ప్రభావంతో చనిపోయినటువంటి పరిస్థితి. 6 లక్షల మంది ఒక విజయవాడ నగరంలో 32 వార్డుల్లో 2,20,000 కుటుంబాలు మరి ఏ విధంగా ఈ యొక్క ఇబ్బందులు పడ్డారో మనం చూస్తా ఉన్నాం గత 10 రోజుల నుంచి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన అవిశ్రాంతంగా ఆయన టీంను మొత్తం పెట్టుకుని సహాయ కార్యక్రమాలు అందించడంలో సఫలీకృతులయ్యారనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అధికార పార్టీని విమర్శించడానికి సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. అయితే ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క సహాయక చర్యలతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మా పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబానికి 16,500 రూపాయలని మరి ఆ వరదల్లో ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకు అందించిన విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. అలాగే చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా వెంటనే అందినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ త్వరగా చేసి ఆ బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క వరద రాజకీయాలు చేయడం సమంజసం కాదని కూడా మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది, వ్యక్తిగతంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు విపత్తుల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అన్నమో రామచంద్రాన్ని విలిపిస్తా ఉన్నారు. విజయవాడ నగరం ఎంతో మందికి అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరంలో అనేక మంది కోటీశ్వరులు సైతం ఈ రోజు ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం, ఒక పులిహోర ప్యాకెట్ కోసం మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎంతో మంది అపన్న హస్తం అందించి ఆ ప్రజలను ఆదుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఈ బోటు పాటలు చూస్తా ఉంటే నిజంగా ఇది ఒక దేశద్రోహంగా నేను భావిస్తా ఉన్నాను, నిజంగా ఇది జరుగుంటే. ఎందుకంటే మనం ఒకరమైన నెపం వేయటమో లేకపోతే ఇంకో టార్గెట్ చేస్తే మాట్లాడటం కాదు, కానీ బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళకి చొక్కా తీసి కాల్చునని చెప్పి గుండెలు చూపించినటువంటి ధీరోదత్తుడు టంగుటూరి ప్రకాశం గారు. అలాగే ఆయన కూడా మా జిల్లా పేరు కూడా ఆయన పేరుతో పెట్టినటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లా. అలాగే ప్రకాశం బ్యారేజ్ అలాంటి మహానాయకుడు పేరు పెట్టి దాదాపు 170 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాజెక్టు మరి నిర్మాణం జరిగి ఎంతో మందికి మనం చూసినట్లయితే డెల్టా ప్రాంతంలో, కృష్ణా డెల్టా ప్రాంతం, కృష్ణానది పారిభాగ ప్రాంతంలో దాదాపు 13 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడంతో పాటు అలాగే 5 జిల్లాలకి మనం చూసినట్లయితే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొంత భాగానికి మరి తాగునీరు అందించినటువంటి మహోన్నతమైనటువంటి ప్రాజెక్ట్ ని ఊహించడానికి కొంతమంది కుయుక్తులు కొన్నారంటే ఎందుకంటే దురదృష్టకరం, ఎందుకంటే దుర్మార్గం, లేకపోతే ఇంతకంటే సైకోతనం ఏమైనా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా మనం చూసినట్లయితే 2వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ కి 11.43 లక్షల క్యూసెక్ల నీరు
వరద ప్రవాహం వస్తా ఉంటే ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ యొక్క 3 బోట్లకి ఏదో ఒక తాడు కట్టేసి ఈ 3 బోట్లు ఇడిపోకుండా మళ్ళా గొలుసులతో బంధించి ఒక తీసుకెళ్లి కృష్ణా బ్యారేజీ విజయవాడ ప్రాంతంలో గుంటూరు ప్రాంతం వైపు ఉన్నటువంటి బోట్లను తీసుకెళ్లి ముందుగానే 31వ తారీఖు తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేది ఇది ఏమని సంకేతాలు ఇస్తా ఉంది? ఒకటమ్మా, మనం చూస్తా ఉన్నాం, ఏదైనా ఒక మత్స్యకారుడు కూడా తన జీవనానికి ఉపయోగపడేటువంటి చిన్న బోటు, 1 లక్ష రూపాయలు 50,000 తయారు చేసిన చెక్క బోటు కూడా, లేకపోతే ఒక తెప్పనైనా సరే ఆయన వరదలు వస్తున్నాయని చెప్పి సంకేతాలు వస్తే వాళ్ళ కుటుంబ సమేతంగా వెళ్ళి ఒడ్డుకు చేర్చుకొని దానికి తాళ్లు కట్టో లంగరేసో జాగ్రత్త చేసుకుంటాడు. చిన్న బోటు 50 లక్షల విలువ కలిగినటువంటి దాదాపు 50 నుంచి 40 టన్నుల బరువు కలిగినటువంటి వాళ్ళకి నిత్యం ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఇసుక తవ్వకాల ద్వారా ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఒక మరి ఈ యొక్క బోట్లని ఒక తాడుతో గట్టి ఒడ్డుకు పెట్టారంటే ఇది ఏమన్నా నమ్మాలా మనం? ఇదేమన్నా ఏనుగు అనుకున్నారా? మనం చూసాం ఏనుగుల్ని చిన్నపిల్లప్పుడు కూడా ఏనుగు చిన్నపిల్లప్పటి నుంచి దానికి తాడు కట్టి అక్కడ పెడతారు. అదేమనుకుంటుంది ఏనుగు, ఓహో నాకు గొలుసు పెట్టి బంధించారని చెప్పి అదే అభిప్రాయంతో అదే భావంతో ఉండి అది లాగదు, అది అట్నే ఇక్కడే స్టాండ్ అయి ఉంటుంది. ఇదేమన్నా ఏనుగు పిల్ల? ఇది బోట్, ఇది వరదలు వస్తా ఉన్నాయి. 11,43,000 క్యూసెక్కుల వరద తీవ్రంగా ప్రవహిస్తా ఉంది. ఇలాంటి యజమానులు మరి నిర్లక్ష్యం చేశారంటే దీంట్లో మతలాభేంటి? ఈ ఉషాద్రి ఎవరు? ఈ రామ్మోహన్ ఎవరు? ఇప్పటికే పోలీసులు వాళ్ళైతే అరెస్ట్ చేశారు, ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది, వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అలాగే మరి ఎవరితోటైతే తలశీల రఘురామ్ తోటి సంబంధాలు ఉన్నటువంటి ఒక వార్తా కథనం వినిపిస్తా ఉంది. అలాగే నందిగం సురేష్ బాబు, ఎంపీగా ఉన్నటువంటి సురేష్ బాబుకి ఇసుక తవ్వకాల్లో ఈ యొక్క బోట్ల యజమానులు సహకరించారు, డ్రెడ్జింగ్ వ్యవహారాల్లో ఉన్నారు, దీనికి వైసీపీ రంగులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాదన ముందుకు వస్తా ఉంది. అయితే ఒకటమ్మ ఇక్కడ మనం గమనించింది, విచారణ జరిగేంత ముందుగా మనం ఒకరి మీద ఆరోపణలు చేయడం అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా సమంజసం కాదనేది కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీ వాడైనా ఏదైనా సరే దాని సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో ముందే మనం మరి ప్రకటించడం, ఊహాజనితంగా మాట్లాడటం కూడా సమంజసం కాదు. కానీ ఇది చాలా దుర్మార్గటువంటి విషయం. ఒకవేళ నిజంగా దీంట్లో కుట్రకోణం దాగి ఉండి ఏదో చేయాలి అనే భావన ఉండి చేస్తే గనక కఠినంగా శిక్షించాలి, శిక్షార్హులే. ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి, ఏ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించాలనే పద్ధతి కాదు. కానీ ఒకవేళ జరగలేదు, జరిగి ఉంటే అనే భావన వస్తేనే, ఆలోచన వస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఈ బుడమేరు వాగు పొంగితేనే ఇంత స్థాయిలో మనం నష్టం చూసాము. అధినేతలు చెప్తున్నారు 60 మంది, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చేమో నష్టము, మృతి చెందిన వారి సంఖ్య ఇదంతా చెప్తున్నారు. ఒకవేళ ఇది ఏదైనా జరుగుంటే ఏ స్థాయిలో ఉండేది నష్టం? ఎవరైనా ఊహించగలరా? దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికైనా సమయం ఉండేదా? మాట్లాడదాం సాయి దగ్గర ఒక నిమిషం. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. రామకృష్ణ గారు, వరదలు వచ్చి 10 రోజులు దాటిపోయింది, కానీ ఇంకా ఈ వరద రాజకీయాలు అయితే ఆగలేదు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఒక పక్క సహాయక చర్యలు ఇవన్నీ కొనసాగుతూనే దాదాపుగా ఒక 80% వరకు మీకు కూడా తెలిసి ఉండొచ్చేమో పూర్వపు రోజులు మళ్ళీ వచ్చాయి. లీడ్ చేస్తున్నారు ప్రజలు కూడా యథావిధిగా. కాకపోతే ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఇష్యూ అనేది నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ బోట్లు బయటకు రావాలి, ఏం జరిగింది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు విచారణ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీ విశ్లేషణ ఏంటి? ముందు ఐన్యూస్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. మేడం, ఈరోజు మీరు అన్నట్టు నిజంగా ఊహించని